ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుంటూ వచ్చా. అదే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. 15వ అధ్యాయంలో ఎడతెగక ప్రార్థన చేయుడి. కింద భాగానికి వచ్చేది 16-18లో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎవరి చిత్తం ఇది? దేవుని చిత్తం. దేనికి దేవుని చిత్తం? ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. అది మన చిత్తము కాదు, దేవుని చిత్తం. అయితే మనం ఎలా ఉండాలి? 15వ వచనం కింద భాగంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు మనం దేవుని స్తుతిస్తాము. ఎలాంటి స్థితిలో మన దేవుని స్తుతించాలంటే ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? మనం సంతోషముగా ఉండాలి. సంతోషముగా ఉంటేనే మనం దేవుని స్తుతించేవారు ఉంటాం. సంతోషము లేకపోతే ఒకరు స్తుతించినా కూడా అది ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. అందుకనే యాకోబు పత్రిక రాసుకున్నావా, మీలో ఎవరికైనా సంతోషము కలిగితే ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. అలా మన సంతోషం కలిగి ఉంటే ఏం చేయాలి? కీర్తనలు పాడేవారు ఉండాలి. అంటే కీర్తనల పాట ద్వారా అయినా మాటల ద్వారా అయినా దేవుని ఆరాధించే వారముగా ఉండాలి. అందుకే మనం పాడుకుంటూ వచ్చాం. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుని యేసుని స్తుతించా. అది మనం ఎప్పుడైనా కష్టాలైనా శ్రమలైనా ఇబ్బంది అయినా దేవుని స్తుతించా. ఎందుకు ఈ మాట చెబుతానంటే, ఇలా నిండో పరిస్థితులు ఎలాంటిదంటే, నేను తల్లిని కోల్పోయాను నిన్నటి దినాన. మన దినం కోల్పోయాము. నిన్నటి దినాన్ని నాకు ఆ రోజే పరిచయం చెప్పారు. సరే వాయిదా వేసుకున్నామంటే కుదరలేదు. నేను ఇష్టపడలేదు, దేవుడు కూడా నన్ను సమ్మతించలేదు. అందుకనే నిన్నటి దినం బుర్లి కార్యక్రమం అయింది. అయినను దేవుని పరిచర్య కదా, కష్టకాలం ముందు ఎల్లవేళ దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. అది కష్టమైనా అది సంతోషమైనా దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. అది అందుకని నేను పాడుపడిచానంటే అందుకోసమే అది ఎందుకు ఎవరినైనా శ్రమ సంబంధిస్తే ఏం చేయాలి? ప్రార్థన చేసేవారు ఉన్నారు. అంటే నా కొరకు మీ మనసులోనే ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీరు వాక్యం వెంటనే నా కొరకు నిలబడేందుకు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తేనే ఇక్కడ దేవుడు నన్ను పరిచేవాడు. అందుకే పేతురు రాసిన పత్రిక చూడండి, మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 వచనం మనం చదువుకుంటే, పితృపరంపరమైన మీ వ్యర్థపరతను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగురా. అంటే మనం ఎరిగే ఉన్నాం. ఎలా ఎరిగాము దేవుణ్ణి? ఆయన మనం ఎరుగున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం వచ్చామంటే పితృపరం పైన వ్యర్థ ప్రవర్తన. అంటే పితృపరంపైన మన పితృలు, మన తాతలు, మన తండ్రులు చేసిన ఆచారాన్ని మనం ఏం చేసామంటే విడిచిపెట్టాం. ఒకప్పుడైతే మనం ఎలాంటి వారంటే అబ్రహాము లాంటి వారమే. అబ్రహాం కూడా ఏం చేశాడు?
పితృపరమైన వ్యర్థపర్వతం అంటే విగ్రహారాలు పూజించేవాడు తల్లిదండ్రులు తెరాహు సంతతం అంతా కూడా. అది అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడు? విడిచిపెడుతూ వచ్చాడు. అంటే విడిచిపెడుతూ వచ్చాడు. ఏం విడిచిపెట్టాడు? తన దేశాన్ని. ఏ దేశం అంటే ఖలీదీల దేశం, అది విగ్రహాలను పూజించే దేశం. అలాంటి దేశముని విడిచిపెట్టమన్నప్పుడు అబ్రహాం విడిచిపెట్టడానికి ఇష్టపడినాడు. అది ఏం చేశాడు? దాని దేశాన్ని విడిచిపెట్టాడు, తన యొక్క ఊరుని విడిచిపెట్టాడు, తన బంధువులు విడిచిపెట్టాడు, తన స్నేహితులు కూడా విడిచిపెట్టాడు. అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, స్నేహితులు కూడా విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టారు? బంధువులు ఎలాంటి వారు? ఆ సంబంధ విగ్రహాలు పూజించేవారే. స్నేహితులు ఎలాంటి వారు? అలాంటి వారే, విగ్రహాలు పూజించేవారే. అలాంటి స్థానాల నుంచి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంటే మనందరూ బంధువుల నుంచి కూడా మనసుడు అందరూ విడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు మన బంధువులు కూడా ఇంకా విగ్రహాన్ని పూజించేవారు ఉంటారు. ఇక వాళ్ళతో మనం ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు. బంధువులైనా ఇంకోటైనా ఎవరైనా దేవుని విషయం దేవుని నేను పిలుచుకున్నాడు కాబట్టి వచ్చాము. ఇప్పుడు ఏం చేయాలి? మనం విడిచిపెట్టమంటున్నాడు. ఏం విడిచిపెట్టమని? పితృపరంపరమైన యుద్ధ ప్రవర్తన విడిచిపెట్టడే. అంటే మీరు ఎలా విమోచించబడ్డారని చూడండి. పితృపరమైన యుద్ధ ప్రవర్తన విడిచిపెట్టడే అన్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుత మీరు విమోచింపబడలేదు. అంటే మీరు ఏమనుకోవచ్చు? బంగారం మిమ్మల్ని విడిచిందా? వెండి మిమ్మల్ని విడిచిపెట్టిందా? అది ఎంత వేసినా కూడా మనకి విమోచించలా. ఇప్పుడు అది బంగారం మనుషులు వేసుకున్నా కానీ అబ్బా అక్క బంగారం బాగా చేయించుకుంది, అన్న బాగా చేయించుకున్నాడు, మెడ నిండా నడువు నిండా అంటాం. లేదు వెండి కాళ్ళ నిండా వెండి పెట్టుకున్నా, పట్టీలు పెట్టుకుని ఏం పెడి అంటారు. అది నీ ఘనతకే కానీ అవి నిన్ను విడిపించలేవు. ఎందుకంటే విడిపించలేవు. విడిపించే ఒకటి ఉంది. ఏదేంటంటే 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కల్పన గొర్రె పిల్లని క్రీస్తు రక్తంతో మీరు ఏం చేశారు? విమోచింపబడుతూ వచ్చా. అది ఎలాంటి రక్తం ఉండాలంటే పరిశుద్ధమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, అమూల్యమైన, అంటే దాంట్లో లోపము లేని రక్తంగా ఉండాలి. అది ఎవరికి ఆ రక్తంలో ఉందంటే అది ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరే ఉంది. ఆయన రక్తంలో ఎలాంటి మలినము లేదు, ఎలాంటి జబ్బు లేదు. అదే మన రక్తంలో కానీ చూస్తే ఎన్ని జబ్బులు బయటపడతాయి. రక్త పరీక్ష చేస్తే పోంగల్ హాస్పిటల్ పోతే ఏమంటే రక్త పరీక్ష చేయించుకుంటారు. రక్త పరీక్ష చేసుకుంటే కానీ వాళ్ళు జబ్బు అర్థంగా. ఒక జబ్బు చూపిస్తే ఎన్ని జబ్బులు వస్తాయో బయటికి. అంటే చూడండి ఎంతగా దేవుని విషయాలు. అయితే గొర్రెపిల్ల క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తం అంటే ఎలాంటి రక్తం అంటే అది శ్రేష్టమైన రక్తం. అంటే శ్రేష్టమైన రక్తంతో పోషింపబడినాం మనం. అందుకే ఆ రక్తం ద్వారా మనం విమోచింపబడుతూ వచ్చాం. ఎవరు ఎండి బంగారముల చేయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు. ఎవరు మాటల ద్వారా మనం విమోచింపబడలేదు. క్రీస్తు రక్తము ద్వారానే, అంటే సువార్త ప్రకటించినప్పుడు చెబుతాం, క్రీస్తు యేసు ప్రతి పాపములను మిమ్మల్ని కడుగును కాబట్టి మీరేం చేసింది? ఆయన ఎదుగుతూ మీ పాపంలో ఒప్పుకుంటే ఆయన మీకు క్షమించి సమస్త దుర్నీతిని మన పాపంలో ఏం చేస్తాడు? పవిత్రపరిచేవాడు ఉంటాడు. ఆయన సువార్త ప్రకటించబడినప్పుడు ఏం చేసామంటే మనం కూడా విన్నాము, దేవుని ఎదుకు వచ్చాము, మన పాపములు ఒప్పుకున్నాము, పాపములు దేవుని దగ్గర విడిచిపెట్టాం. అది కొంతమంది విడిచిపెడుతున్నాం కానీ మళ్ళీ ఏం చేస్తున్నాము? మళ్ళీ కొంతమంది వెళ్తూనే ఉండాలి. అంటే విడిచిపెట్టాము, ఒకప్పుడు విడిచిపెట్టాం, మరలా మనం అలాంటి వారు ఉండకూడదని ప్రభు చెప్పారు. అది మనం ఇప్పుడు ఎలాగ ఉండాలంటే నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా మన విమోచింపబడుతూ వచ్చాం. అలాగనే చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం కూడా ఆడ రీతిగా క్రీస్తు రక్తం అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయము 17 చదవండి. మరియు చదవమ్మా. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపున వల్ల నేను నిరీక్షణ పెట్టిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహేశ్వరం ఎట్టిదో ఆయన క్రీస్తునందు ఒకటవ జేయుడు చదమ్మా. 1వ జేయుడు వచనం. దేవుని కృప మహేతస్సును బట్టి ఆ ప్రియుని ముందు ఆయన రక్తం వలన
మనకి విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఎలా మనకి విమోచన కలిగింది? ఆయన రక్తం వలన మన అపరాధములన్నీ కూడా ఏం చేశాడు దేవుడు? తీసివేసి వచ్చాడు, తుడిచివేస్తూ వచ్చాడు. అంటే ఆయన రక్తం వలన మనకి విమోచనం కలిగింది. అలాగే మనం చూసుకుంటే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 వచనము. ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. అంటే ఎవరి వరం మనకు కలుగుతుంది? ఆయన కుమారుని యందు మనకేం కలుగుతుంది? పాప క్షమాపణ. అంటే మనకి విమోచన కలగాలి అని ముందు పాపములు ఒప్పుకోవాలి. పాప క్షమాపణ పొందితేనే మనకి విమోచన. అంటే మన పాపములు క్షమించే అధికారం ఊరుకుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఉంది. మార్కు సువార్తలో వాడండి, కుమారుని ఆయన పాపములు క్షమించడం భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. అలాగే ఆయన మనకు ఆ పాపముల ద్వారా మనల్ని ఏం చేశాడు? ఆయన రక్తం ద్వారా మనకేం చేశాడు? విమోచిస్తూ వచ్చాడు. అందుకే రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము, 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులు అయితిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు దేవుని స్తోత్రము? ఎందుకు దేవుని అంటే పాపము నుండి మనం ఏం చేసాము? విమోచింపబడి ఇప్పుడు దేనికి దాసులయ్యాం? నీతికి దాసులం. ఒకప్పుడైతే పాపానికి దాసులమే ఉన్నాం. మనల్ని ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను నన్ను ఏం చేశాడు? నీతికి దాసులుగా చేయడానికి ఆయన మనల్ని ఏం చేసి విమోచిస్తూ వచ్చాడు. అంటే విమోచన అంటే విడుదల అంటే విమోచన విడుదల చేస్తూ వచ్చాడు మనల్ని. పాపం అనే బంధకంలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఏం చేసి జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి ఏం చేసాడు అంటే మన పాపములన్నీ కూడా విడిచిపెట్టడానికి మనకి ఏం చేసిన ఒక హృదయం కలుగజేశాడు. మంచి హృదయం కలుగజేశాడు. చెడు హృదయం నుంచి మంచి హృదయం దేవుడు అంటే నూతన హృదయము కలుగజేశాడు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన రక్తం ద్వారా పాపాలు ఒప్పుకున్న దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేసి విమోచింపబడుతూ వచ్చాం. అలాగే మనం చూసుకొని ఇంకా ముందుకు పోయినట్టే రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం లోకం ఎలాగ ప్రవేశించును, అలాగన మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంపాప్తమాయన. ఒక మనుషులుండగా ఒక మనుషుని ద్వారా ఏం చేసింది? లోకములకు ఏమొచ్చింది? పాపం వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు ఆ పాపం ద్వారా మనకేం చేసామంటే మరణము. అంటే పాపం చేసిన దాన్ని బట్టి మనం మరణానికి పాత్రులైన దేవుడు మనల్ని ఏం చేసినట్టే చూడండి, అక్కడ మరణం ఎలాగ ప్రవేశించును అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంపాప్తం. అంటే అందరూ పాపము చేసిన మరణం కలిగింది అందరికీ సంప్రాప్తి. అంటే అందరికీ వర్తించింది అన్నమాట. అంటే అందరికీ మరణం లేదని చెప్పాడా దేవుడు? అందరికీ మరణం ఉంది. అయితే నువ్వు పాపములు చచ్చిపోతే దేవునికి ఏమాత్రం ఇష్టమా? ఇష్టం కాదు ఆయనకి. నీ పాపములను నువ్వేం చేయాలి? సరిదిద్దుకోవాలి. నీ పాపం విమోచింపబడాలి. విమోచింపబడినప్పుడే ఆయనకి ఇష్టం. అయితే పాపములోనే మనం చచ్చిపోతే ఏమాత్రం అయితే ఇప్పుడు మరణం ఇప్పుడు ఏం చేసింది? పాపానికి తగ్గ మరణం మనల్ని వేలేదుగా ఉంటుంది. అయితే మనం చూడండి రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనము. 6వ అధ్యాయం ఏలెనగా పాపములు వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అంటే పాపం వల్ల ఏమొస్తుంది మనకి? మరణము. అంటే పాపానికి జీతం ఉంది. ఏం జీతం అంటే మరణము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఏముంది మనకి? అయితే మన దేవుని కృపావరం ఏందైనా మనకిచ్చే వరం ఏందైనా నిత్య జీవం, నిత్యము నిలిచుండేది. అది యుగములుగా నిలిచి ఉండే జీవితం అది. ఈ జీవితం ఎలాంటి జీవితం అంటే భూమి మీద కొంతకాలమే. మనం ఎలాంటి జీవితం అంటే పాప సంబంధమైన జీవితం. ఈ లోకమే పాపముతో పట్టబడి ఉంది. ఈ జీవితంలో మనం ఎలాంటి వారంటే యాత్రికులు ఏం చేస్తారు? యాత్ర చేసి తిరిగి అక్కడికి వెళ్తారు, తన గమ్యస్థానానికి చేరుతారు. ఎక్కడ బయలుదేరారు అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్తారు. అయితే మనం కూడా ఎలాంటి వారు అంటే తిరిగి మన స్థానానికి మరలా మన గమ్యానికి వెళ్ళిపోవాల్సిందే.
భూమి మీద నరుడు ఒక్క ఉండటానికి కూడా అవకాశమే లేదు. నరులారా తిరిగి రండి అన్నప్పుడు మనం ఏం చేయాలి? అందరం ఎక్కడున్న స్థానంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. లేదు నన్ను ఆ ఇంటికి దాకా వెళ్ళొస్తాను, లేదు మా బంధువులు ఒకసారి పలకరించి వస్తాను, లేదు నా భర్త నా భార్యని పలకరించిన సమయం కూడా మనకు ఉండదు. నరులారా తిరిగి రన్నంతటి మనందరం ఒక్కసారిగా అయస్కాంతం ఎలా పెన్ని ఇనప ముక్కను ఎలా ఆకర్షించబడుతుందో మనం కూడా అలా ఆకాశంలో మేఘాల మీద వెళ్ళేవారం ఉంటాం. అంటే దేవుడు మనల్ని అంటున్నాడు. అందుకే చూడండి, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము. రోమీలు రాసిన పత్రిక 5 అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపములుగా ఎలా చేయబడినారో, అలాగే ఒక విధేయత వలన అనేకులుగా నీతిమంతులు చేయబడుదురు. ఎలా ఉండాలి? ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఏం చేశారు? ఆ పాపముగా చేయబడుతున్నారు. ఒక విధేయత ద్వారా అనేకులను ఏం చేయాలి? మనం నీతిమంతులుగా చేయబడచ్చు. ఒక అవిధేయత వలన అనేక మందిని చెడగొట్టచ్చు, ఎంతో సింపుల్గా చెడగొట్టచ్చు. ఒకడు ఏం చేస్తాడంటే తన చెడింది కాక ఏం చేయడం, తన వనమంతా కోరి చెడిపినట్టు అందరూ చెడిపోయే ఆలోచనలు కలిగి ఉంటారు. అంటే అలాంటి మనసు కలిగిన వారు, అంటే ఒక విధేయత వలన మనం ఏం చేస్తారంటే అనేకులను ఏం చేయాలి? నీతిమంతులుగా తీర్చబడచ్చు. మనం ఒక విధేయత వల్ల మనం ఏం చేస్తామంటే అనేకులు మనం చూసి వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క పద్ధతి, వాళ్ళ యొక్క విలోచన అందరికీ కనపడుతూ ఉంటాయి. ఇది క్రమశిక్షణ కలిగి ఉండాలంటే వెంకటేశ్వరరావు బాగా తెలుసు, ఎందుకంటే మిలిటరీలో చేసి వచ్చాడు కదా. మిలిటరీ వాళ్ళు ఎలా ఉంటారు? ఆ క్రమశిక్షణ, అడుగుకు కూడా వాళ్ళు చెప్పిన అడుగు కూడా అంగుళం కూడా ముందుకు పట్టడానికి లేదు. క్రమశిక్షణ ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. అంటే అంతకన్నా మన దేవుడు ఎందుకంటే ఇంకా క్రమశిక్షణ ఎక్కువ ఉంటారు. ఒక విధేయత నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఒక అవిధేయతగా ఫాలో అవ్వాలంటే పాపానికి ఊరికని సింపుల్గా అయిపోతాం, పడిపోతాం. సింపుల్గా నాలమ్మడి ఏం కాదులే, ఏం కాదు తినా అంటే మనం ఏమంటాం? నువ్వు బతిలాడుతున్నావని, అంటే దేవుడు కాదు, నువ్వు బ్రతిలాడుతున్నావని తింటున్నావు. తింటే ఏమైపోయింది? పాపం. పాపానికి ఏముంది? మరణం. ఇప్పుడు దేవుడు మొత్తాడికి అప్పుడు ఏమంటాం? అయ్యా అయ్యా అని కేకలు పెడతా ఉంటాం. అప్పుడు ఆ బతిలాడుకుంటాం. అప్పుడు గుర్తుకొస్తుంది. అంటే మనం వాళ్ళ కోసం తినకూడదు, మనం ఎవరి కోసం తినాలి? దేవుని కోసం బ్రతకాలి, కానీ తిండి కోసమో ఏదో ఈ లోకంగా కాస్త లోకం కోసం మనం అసలు బ్రతకూడదు. ప్రభు కొరకు బ్రతకాలి. నిత్య జీవం వాడికి ఉంది కాబట్టి ఆయన కోసం మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. అలాగే మనం చూసుకొని చూడండి, రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఆయన మన అపరాధుల నిమిత్తము అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకు, మన నీతిమంతులు తీర్చబడుటకు లేపబడుతూ వచ్చాడు. ఇప్పుడు ప్రభువు ముందు మనకన్నా ముందు ప్రథమ స్థానంలో ప్రభువు లేపబడుతూ వచ్చాడు. ఎక్కడ లేపబడుతూ వచ్చాడు? ఆయన సమాధుల నుండి సజీవుడిగా ఆయన లేచాడు. కాబట్టి ఆయన మన అపరాధుల నిమిత్తమై అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చిబట్టికైనా లేపబడు. అంటే మనందరూ పాపములు కాస్తాయి, మన అపరాధం నిమిత్తమండి మనం చేసిన పాపాలను బట్టి క్రీస్తుని ఏం చేశారంటే సిలువ వేస్తూ వచ్చారు. అప్పగింపబడి అంటే సిలువకు అప్పగించుకుంటూ వచ్చాడు. సిలువ అంటే శ్రమలో, సిలువ ఏం చూపిస్తుందంటే శ్రమలో చూపించాను. నువ్వు నేను పొందాల్సిన శ్రమ వస్తే ఆ శ్రమ అంతా కూడా ఇప్పుడు ఎవరు ఇవ్వదంటే ప్రభు పొందుతూ వచ్చాడు. ఆయన ఎంతగానో సహిస్తూ వచ్చాడు. మనమైతే ఒక శ్రమ కుడితేనే సహిస్తామా? ఒక శ్రమ కుడితే సహిస్తామా? సహించలే, అబ్బా అని కేకలేదు. అయితే ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు ఆయన కలవరి చెల్లులో, నీ కొరకు నా కొరకు. నువ్వు నేను పొందాల్సిన అపరాధములు శిక్ష యావత్తు ఆయన మీద వేసుకుంటూ వచ్చాడు. ఆయన దౌర్జన్యం నుండినే కాదు, దౌర్జన్యం నొందలేదు ఆయన తిరిగి ఒక్క మాట అయినా మాట్లాడలేదు. ఆయన సహిస్తూ వచ్చాడు. ఆయన అలా సహించాడంటే బాధలు కొంటే ఎంత బాధ సహిస్తూ వచ్చాడు. చూడండి, చేతుల్లో చూడకపోతే ఏం కొట్టారు? చీలలు కొడుతూ వచ్చారు. 2 కాళ్ళ మీద పెట్టి ఒక చీల కొడుతూ వచ్చారు. అలాంటి మేకు పొడుగు ఎంత ఉంటుంది? కనీసం 6-7 అంగుళాలు ఉంటుంది. అలాంటి మేకులు కొడుతుంటే, ఇంతలా మేకులు కొడుతుంటే ప్రభు ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడు? నీ కొరకు నా కొరకు ఆయన ఓర్చుకుంటూ వచ్చాడు. ఎంత శ్రమనైనా సహిస్తూ వచ్చాడు. ఇంతగా ప్రేమించిన దేవుడు, ఇంతగా నీ కొరకు నా కొరకు సహించిన దేవుణ్ణి మనం విడిచిపెట్టి మనల్ని విమోచించిన వాడు,
మన పాపముల కొరకు ఆయన శిలువలో భరించిన వాడు. ఆ దేవుని విడిచిపెట్టి ఏదేదో వెతుకుతూ ఉంటాం. అంత అవసరం మనకి. చూడండి ఎంతగా చక్కగా దేవుడు మన పాపములన్నిటి కొరకు ఏం చేశాడంటే ఆయన సిలువకు అప్పగించుకొని మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ఏం చేశాడు, ఆయన లేపబడుతూ వచ్చాడు. ఇప్పుడు లేపబడేందుకు మీరు అందరూ మనం నీతిమంతులుగా ఉండాలి. ప్రభు రాబోతున్నాడు. ఇప్పుడు అపరాధముల కోసం, పాపముల కోసం ప్రభు రావట్లేదు. ఇప్పుడు ప్రభు ఎలా ఉంటున్నాడండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నా. నేను త్వరగా వచ్చిన మనం చిత్తపడి ఉండాలి. ఎలా ఉండాలి, మనం నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఉండాలి. ప్రభు కొరకు ఎవరు పరలోక రాజ్యములు అంటే యథార్థవంతులకు, నీతిమంతులకు, ఆయన భయభక్తులు గల వారికి ఆయన స్థానం ఉంది. అక్కడ పాప క్షమాపణ పొందిన వారికి ఆయన రాజ్యములో స్థానం ఉంది. కానీ పాపములు విడిచిపెట్టుకొని ఇంకా పాపములు కౌగిలించిన వారికి ఆయన రాజ్యములో ఎలాంటి నిషేధమైనది ఏది ఆ రాజ్యంలో ఉండదు. ఏదైనా ప్రభుకు అక్కర్లేదు. అక్కడ అన్ని నిషేధం, అన్ని పవిత్రమైన స్థానాలు ఉండాలి. అక్కడ ప్రభు పవిత్రుడు, ఆయన ఎలా పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏ జీవి కూడా ఎలా ఉండాలంటే అలా ఉండాలి. మనుషులైనా పశువులు ఏది సరే దేవుని దృష్టిలో అలా ఉండాలి. ఆ స్థానం అలాంటి స్థానంలో మనం అలాంటి పాపానికి అవకాశం లేని స్థానం అది. ఆడ చీకటి అనేది ఉండదు. యుగ యుగములు ఎలా ఉంటుంది అన్న రాజ్యము, చీకటి వెలుగులు నింపబడుతూ ఉన్నాయి. ప్రభే ఆ రాజ్యం, ప్రభే వెలుగు, ఆయన దీపము అయి ఉన్నాడు. చూడండి ప్రభు అందుకొరకు మనం నీతిమంతుడు ఆయన లేపబడుతూ ఉంటారు. నిన్ను నన్ను నీతిమంతుడు ఆయన మనల్ని ఏం చేశాడు, పాపము నుంచి విమోచిస్తూ వచ్చాడు. అలాగే మనం చూడండి ఇంకా మనం పోయినట్టే 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ వచనము, 6వ అధ్యాయం 6వ వచనము. ఏలనగా మనం ఇక్కడ పాపమునకు దాసులు కాకుండాకు పాప శరీరము నిదారకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సెలవివ్వబడని ఎరుగుదము. అంటే మనం ఏం చేయాలంటే మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి, ఆయనతో పాటు కూడా సిలువ వేయాలి. ఆయనతో పాటు మనం సిలువ వేయాలి. సిలువ అంటే మనం పోయి చెల్ల కొట్టుకోమని కాదు. మనం పోయి కాలువలు నేను కూడా ఉండే చెల్ల కొడుచుకుంటానంటే కొనుదా పాపం పోయిద్దా? పాపం కాదు. మనం ఎలా సిలువ వేయబడండి విడిచిపెట్టాలి. పాపాన్ని ఏం చేయాలంటే సిలువ వేయబట్టం అంటే ప్రభు కొరకు ఏం చేశాను, ఇదిగో ప్రభు నా కొరకు ఆయన రక్తం కార్చి నన్ను పవిత్రంగా చేసి నన్ను విడుదల చేశాడు. కాబట్టి ఆయన కొరకు ఇదిగో నేను ఎలాంటి పాపం ఇంకా చేయనో ప్రతిష్ఠించుకోవాలి. నేను చేయను ప్రభు కొరకు, నేను ఇంకా లోకం కొరకు ఏం చేయను. నేను ఏది చేసినా ప్రభు కొరకే. పౌలు వల్ల తీర్మానం కలగండి, బ్రతికినా క్రీస్తే, చనిపోయి సావైనా క్రీస్తే. అంటే లాభం అంటాడు. అంటే ఎందుకు, ఎటు ఉండా సరే బ్రతికిన భూమిలో బ్రతికిన ప్రభు కొరకు బతుకుతాను, నీ లోకాన్ని గడిస్తే మాత్రం ప్రభుత్వ కూడా ఉంటాను. అలాంటి నిరీక్షణ మనకు కలిగి ఉన్నవారుగా ఉండాలి. అందుకే మనం ఏం చేసిందండి, కీర్తనల గ్రంథము 130 కీర్తన 30 కీర్తన 27వ వచనము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా అయితే కృప దొరుకును. ఆయన యొద్ద ఏం దొరుకుతుంది మనకి, ఆయన యొద్ద కృప దొరికితే మనకేముంటుంది, సంపూర్ణమైన విమోచన. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి, ఆయన కృప మన మీద ఉంది. ఇప్పుడు మనకేం జరిగిందంటే సంపూర్ణమైన విమోచన మనకు కలుగుతూ వచ్చింది. ఆయన యొద్ద మనకు సంపూర్ణం అంటే ఆయన ఎలా అంటూ కొద్దిగా చూరుకున్నాడా, ఆయన కొద్దిగా రక్తం కార్చాడా నీ కొరకు, పాపం చాలే ఇంతవరకు నీ. కానీ ఇప్పుడు మనకు బ్లడ్ తీస్తారు, ఎంత తీస్తారు, అంత తీస్తారు, చాలే అంటాం. అదే ప్రభు అంత ఇచ్చాడు రక్తం మన కొరకు లేదు. ఆయన ఎంత చివరి బొట్టు వరకు నీళ్లు వచ్చినాయంట. అంటే నీళ్ళు వస్తున్నాయంటే ఇంకా ఆయనలో రక్తము లేదు. ఇప్పుడు రక్తం లేకపోతే ఏమొస్తుంది, నీరు వస్తుంది. ఇప్పుడు పెరుగు ఉంది, పాలు పేరబెట్టారు, తెల్లారి పొద్దున్న చూస్తే ఏముంటుంది, పెరుగు అని పైన ఏమంటాయి, నీళ్ళు ఉంటాయి. అంటే ఇప్పుడు పాలు కనపడుతున్నాయా? అంటే ప్రభు కూడా నీ కొరకు నా కొరకు ఏం చేశాడంటే ఆయన చివరి బొట్టు వరకు రక్తము కాస్తూ వచ్చాడు. అందులో బట్టి ఇప్పుడు మనకేంటంటే సంపూర్ణమైన విమోచన మనకు కలుగుతూ వచ్చింది. అంటే సంతృప్తిగా ఆయన చివరి బొట్టు వరకు రక్తం కార్చాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఎలా వచ్చింది, సంపూర్ణమైన విమోచన దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. అలాగనే యెషయా గ్రంథము
38వ అధ్యాయము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనము. మికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము గోతి నుండి విడిపించితివే. అంటే విడిపించడం అంటే విమోచించటము, విడుదల చేయటము, విడిపించటం ఇవన్నీ కూడా విమోచనము అని చెప్పబడుతుంది. అంటే ఎందుకు ఆయన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన గోతును నన్ను విడిపించితివి. అంటే ఆయన ప్రేమ ఎందుకు ఆయన మనల్ని విడిపించాడంటే, విమోచించాడంటే నీ మీద ఆయనకున్న ప్రేమ. ఎందుకంటే మనం ఆయన వారం కదా, ఆయన సృష్టించుకున్న వాళ్ళం కదా. మన చేత మనం ఎవరు సృష్టించలా. ఇప్పుడున్న దేవుళ్ళని అయితే మనం సృష్టించుతున్నాం. ఇప్పుడున్న దేవుళ్ళని ఎవరు సృష్టిస్తున్నారు? మనం సృష్టించుకుంటున్నాం. మనం సృష్టించుకొని ఈ చేతులతో తయారు చేసి, ఈ చేతులు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాళ్ళ మొగలు బోర్లు పడుతున్నావు. నువ్వు సృష్టించుకున్నవాడికి నువ్వు మొక్కాలి, కానీ నువ్వు సృష్టించుకున్నాడు నువ్వు మొక్కుతున్నావు. సృష్టికర్తను విడిచిపెడుతున్నావు, సృష్టికర్తను మర్చిపోతున్నావు. ఈ స్పష్టం నువ్వేం చేస్తున్నావు? ఒక బొమ్మను తయారు చేస్తున్నావు, ఆ బొమ్మని దేవుడు అంటున్నావు. ఎలా? దేవుడు ఆయన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఆయన కానీ మన సృష్టికర్త, ఆయన మనం స్మరించుకోవాలి, ఆ దేవుడికి మొక్కాలి, ఆయన ఏదో మనం విశ్వాసం ఉంచాలి. లోకం ఎలా ఉందంటే మనం సృష్టించుకున్న ముఖం ఒక చెట్టు అయితే ఆ చెట్టుకి మొక్కుతున్నాం, ఒక బొమ్మను తయారు చేస్తే ఆ బొమ్మని సంగతి తెలుసు, మళ్ళీ బొమ్మ అంటున్నారు, మొక్కుతున్నారు. మళ్ళీ తీసుకుపోయి నీళ్ళ పడేస్తున్నారు, కాళ్ళు పెట్టి తొక్కుతున్నారు మొనక్కపోతే. దేవుడు అంటున్నారు. మళ్ళీ ఎలా చెప్పండి? ఊరికి ఒక దేవుడు, గ్రామానికి దేవుడు, మళ్ళీ ఒక సొంతకు ఒక దేవుడు. ఇలాంటి దేవుళ్ళు ఏర్పరచుకోండి. వీళ్ళందరూ మనం సృష్టించి మనం తయారు చేసిన వాళ్ళే. మనల్ని ఎవరు తయారు చేశారంటే దేవుడు. ఆయన వదిలిపెడుతున్నాం. అలాగే మనం అలాంటి వారు ఉండకూడదండి. అందుకే చెప్పండి రీతిగా యెషయా గ్రంథంలో ఆయన మనల్ని ఎందుకు అంటే నీ ప్రేమ చేత నా ప్రాణమును ఏం చేసావు? నాశకరమైన గోతులు నన్ను విడిపించావయ్యా. నీ ప్రేమ ఎంత ప్రేమ, నీ ప్రేమ నా మీద చూపించావు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంతో విలువైన ప్రేమ. ఆయన ప్రేమ గురించి ఎంత దేవుడు నీ కొరకు మనల్ని ప్రేమించి మనల్ని విమోచిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనకు ప్రేమ లేకపోతే మనం ఏం చేయలేం. ప్రేమ ఉంటేనే కదా. ఇప్పుడు పిల్లవాడిని కొట్టాం, వాడిని దగ్గరికి తీసుకోవాలి, మళ్ళీ ఏం చేయాలి? ఆ ప్రేమను చూపిస్తాం. దగ్గరికి తీసుకొని రే కొట్టేలారా, కోపం వచ్చిగా క్షమించరా, సారీరా ఒకసారికి అని అంటావు లేదా? అంటే ఎందుకు మళ్ళీ దగ్గరికి తీసుకున్నా? వాడి మీద ఉన్న ప్రేమ. కొట్టినా దండించినా, దేవుడు మనల్ని కొట్టినా దండించినా కూడా మళ్ళీ ఏం చేసి దగ్గరికి తీసుకుంటాడు. పిల్లలు ఎడితే మనం చూస్తూ ఉంటామా? మనం బాధపడి దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉండడు. ఆయన దగ్గరికి తీసుకుని కౌగించుకుంటాడు. చూడు నా బిడ్డలా అంట. చూడండి, ఉదయకాలంలో నేను దినాన బైబిల్ చదువుకొని నా దినపాఠంలో దేవుడు మాట్లాడు, పారవేసేయి అంటున్నాడు. పారవేసేయన్నప్పుడు నాకు అనుమానం వచ్చింది, మా అమ్మగారు చనిపోతుంది, ఈ దినం తప్పనిసరిగా మా అమ్మగారు చనిపోతుందని నాకు అర్థమైపోయింది. పారవేసేయమన్నాడు. ఈజీగా మందిరంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా తీసి కీద్రోని వాగులో పారవేసే అనబడి. అప్పుడు ఏంది ప్రభు ఇలా మాట్లాడంటే పారవేసే అంటున్నాడు. నేను కరెక్ట్గా తీసుకొని మీరు కింద రాడితే మా అన్నయ్య ఫోన్ చేశాడు, అమ్మ చనిపోయిందిరా అని. హృదయం బద్దలైపోయింది. గడువు ముందుకు పడలేదు. పరిగెత్తుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసాం. అన్ని విషయాలు దేవుడు నన్ను ఏం చేశాడంటే నన్నే ఉంచాడు. మా అమ్మని బయటికి తీసుకొని సంతకాలన్నీ నాయే. 2 రోజులు మా అమ్మ కాడ ఉన్నాను. రైతురం బాగుంటే నువ్వు ఉండయని బతిలాడుతూ వచ్చింది. అరుస్తుంది, చాలా బాధపడి చనిపోయింది. కష్టపడి కేకలు పెడుతుంది. 10 రోజులు అన్నం లేదు. కేకలు పెడుతూ ఉన్నాయి. హార్ట్ ట్రబుల్, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, లివర్ పాడైపోయింది. కేకలు పెడుతుంది. నేను మా భార్య తానను, మా అమ్మ అరుస్తూనే చనిపోయింది. శివపురి దినాలు ఉదయం 7 గంటలప్పుడు ఊరికి వెనక్కి తిరగబడింది, అరుస్తూనే చనిపోయింది. కళ్ళల్లోనే ప్రాణం పోయింది. చూడండి ఎంతగా దేవుడి విషయాల్లో రైతులు అన్నాడు. ఎందుకు ఇప్పుడు మనం ఉంచుకుంటామా? జవాన్ని తీసుకు ఏం చేయాలి? పారవేసేయాలి. అడిగిన నా బర్లికారకంలో పాల్గొంటూ వచ్చాము.
చూడండి, దేవుని ఇష్టాల్లో మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ప్రభు మన కొరకు ఏంటంటే ఆయన మనం ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మన కొరకు ఆయన నాశనం గొంతులోని మనల్ని విడిపిస్తూ వచ్చాడు. అలాగే మనం చూస్తున్నది చూడండి, మనం ఏ విషయాల్లో మనం విడిపించి విమోచన పొందవచ్చు. చూడండి, మొదటగా ఒకటి గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము. గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఆ, ఆ. క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి మనల్ని విమోచింపవలని మన పాప నిమిత్తం దుష్ట కాలములో నుంచి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు, విమోచిస్తూ వచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన దుష్ట కాలంలో నుంచి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చాడు. రెండోదిగా మనం చూసుకుంటే తీతు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. 2వ అధ్యాయం 14వ వచనము. ఆ, 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఏమనిస్తుంది, మనల్ని ఫస్ట్ దుర్నీతిని మనల్ని విమోచించుతూ వచ్చాడు. ఇప్పుడు మనల్ని సమస్త దుష్ట కాలం నుంచి పెంచాడు. ఇప్పుడు దేని నుంచి విమోచించాడు, దుర్నీతి నుండి మనల్ని దేవుడు, అంటే దుష్ట కాలంలో దేవుడు విమోచించాడు, దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడు, విమోచిస్తూ వచ్చాడు. అలాగని మనం మూడోదిగా మనం చూసుకొని చూడండి, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. దేవుడు నన్ను చేసుకుని పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించను. ఆయన ఎక్కడి నుంచి మనల్ని విమోచిస్తూ వచ్చాడు, పాతాళ బలములో నుండి. అంటే పాతాళం అంటే సమాధిలో నుండి. అంటే పాతాళం దేని సూచన కదంటే మన సమాధికి సూచనగా ఉంటాయి. సమాధిలో నుండి ముందుగా ఆయన లేచాడు సజీవుడిగా. ఆయన లేచి నిన్ను నన్ను గడా, ఇప్పుడు ఆ మొదటగా ఆయన లేచినప్పుడు మనల్ని గడా లేపుతాడు. ప్రభు లేచాడు కదా, ఆయన లేకపోతే మనం కూడా లేము. ఆయన ముందుగా మనకు లేచాడు, ప్రథమగా ఆయన లేచాడు. ఆయనతో పాటు మనల్ని కూడా లేవు. ఇప్పుడు పాతాళ బలం నుండి మనల్ని ఏం చేశాడు ఆయన, అంటే పాతాళం కూడా మనల్ని ఏం చేయలేకపోయింది. అంటే 3 విషయాల్లో మన ఆయన మెసేజ్ అంటే అనేకం ఉండేవి, కానీ నేను 3 సందర్భం మీకు చెప్తున్నాను. ఒకటి ఏంది, ఎక్కడి నుంచి దుష్ట కాలముల నుంచి ఆయన మనల్ని విమోచిస్తూ వచ్చాడు. రెండోదిగా దుర్నీతి బంధకముల నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు, విడిపిస్తూ వచ్చాడు. మూడోదిగా మనకి అక్కడి నుంచి విడిపిస్తూ వచ్చాడండి, పాతాళ బలములని దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చాడు. అందుకే యోబు అంటాడు, చూడండి ఏమంటాడండి యోబు, చూడండి యోబు గ్రంథము 19వ అధ్యాయము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. చదవం. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుండని నేను ఎరుగుదును. ఏం ఎరిగాడు యోబు, నా విమోచకుడు ఎలాంటి వాడు, సజీవుడు. అయ్యా నా విమోచకుడు సజీవుడు, ఆయన సజీవులకు దేవుడు, ఆయన మృతుకుల దేవుడు కదా ఆయన. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. తర్వాత కింద దానికనే సజీవుడు కలిసి చదువు. ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఒక దినాన్ని నేను ఎరుగుతాను, ఆయన చూస్తాను. నా దేవుడు సజీవుడు కాబట్టి, ఆయన సజీవుల దేవుడు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక దినా చూస్తాను ఆయన్ను. నేను కూడా ఏం చేస్తానంటే సజీవుడిగా లేపబడతాను. మృతుల్లో అనుకుంటూ కాదు ఆయన చూసేది, సజీవుడిగా నేను కూడా లేపబడతాను, ఆయన నేను చూస్తాను. అందుకే యెషయా గ్రంథము 38వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 38:19. సజీవులే కదా నేను స్తుతించుదురు, ఈ దినము నేను సజీవుడిని నిన్ను
స్తుతించుతున్నాను. అయా సజీవులు సజీవులే నిన్ను స్తుతించు అంటే సజీవులు సజీవులండి బ్రతికిన వారే కదా అన్నట్టు అయ్యా నేను స్తుతించేది. ఈ దినాన్ని నేను ఎలా ఉన్నాను? సజీవుడనై ఉన్నాను కాబట్టి నేనేం చేస్తాను? స్తుతిస్తాను. హిజ్కియా ప్రార్థన. దేవుని స్తుతిస్తున్నాడు హిజ్కియా. అయ్యా సజీవుడిగా చేసినావు నన్ను. సజీవులే కదంటే నేను బ్రతికున్నవారు కదా చచ్చిన వాళ్ళని స్తుతిస్తారా? ఏం అందుకని ఏమంటుందంటే పాతాళంలో నీకేం కలగదు? స్థుతి కలగదు. అది నువ్వు పాతాళంలో మనం స్థుతించాలి. చచ్చిపోయినాక స్థుతిస్తావా దేవుణ్ణి? బ్రతికున్నప్పుడు సజీవులను మనం ఏం చేయాలి? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించదురు. ఇదన మనం ఎంత ఉండే చచ్చిన వారం బతికిన వారా? మనం ఎలాంటి వారు చెప్పండి? బ్రతికున్నాం. బ్రతికున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తారు. దేని కొరకు స్తుతిస్తారు? 3 విషయాలు చెప్పాను కదా. ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడుతూ వచ్చాము. దాన్ని చెప్పుకుంటూ 3 విషయాలు చెప్పాను. ఒకటి మన దుష్టకాలం నుంచి, సమస్త దుర్నీతి నుంచి, బంధకం నుంచి విడిపించి పాతాళం నుంచి దేవుడు మన సజీవం ఏం చేశాడు? విమోచిస్తూ వచ్చా. అది చూడండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. వారి విమోచకుడు బలవంతుడు. సారు మన విమోచకుడు ఎలాంటి వాడు? ఎందుకంటే పాతాళం దేవుడు మనల్ని పెంచాడు. మన విమోచకుడు ఎలాంటి వాడు? బలవంతుడు. ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టి మనం దేవుడిని ఎంతైనా స్తుతించి ఘనపరిచేవారు ఉండాలి. అందుకే చెప్పింది యెషయా గ్రంథం 51:11 చదువుదాం. యెషయా గ్రంథము 51:11 వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకి ఎవరు తిరిగి వస్తారు? దేవుని సన్నిధికి విమోచించవారు. ఎవరు అంటే వారు? యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో తిరిగి సియోనుకు చేరతారు. మనం ఎలా ఉండాలంటే మన దేవుణ్ణి ఎలా స్తుతించాలంటే ఎలా స్తుతించాలి? సంగీత నాదములతో అంటే పాటలతో, కీర్తనలతో దేవుణ్ణి సంతోషపరిచేవారు ఉండాలి. ఆ రకంగా మనం దేవుణ్ణి ఏం చేయాలండి? క్రొత్త కీర్తనల ద్వారా దేవుడు మనకిచ్చిన దాని మీద సంతోషం మనం ఏం చేయాలంటే దేవుని. అందుకే చూడండి యెహోవా విమోచించిన వారు ఎలా ఉంటారు? సంగీత నాదముతో సియోనుకి అంటే దేవుని సన్నిధికి చేరేవారు ఉంటారు. అంటే ఇక్కడ కాదు, సియోను అంటే ఇక్కడ దేవుని పర్వతము, దేవుని యొక్క దేశము, శ్రేష్టమైన దేశము, పరలోక సంబంధమైన దేశము. ఆ దేశంలో ప్రవేశించినప్పుడు మనం ఎలా ఉండాలంటే అందరూ ఎప్పుడు ఎలా ఉంటుంది? దేశంలో ఎప్పుడు దేవుని స్తుతించడమే, ఎప్పుడు స్తుతించడమే. రేత్రం పగుళ్ళు నిద్ర పగలు రాత్రి ఉంటే కదా పనుకోవడానికి, సాలిపోవటం ఉండదు. సాలిపోయిందిలే రాత్రి అయ్యేలకి మనకు ఆవులింతలు వస్తామండి. అక్కడ రాత్రి ఉండదు కదా. అప్పుడు ఏం చేయాలి? 24 గంటలు ఎప్పుడు రేయింబగుళ్ళు అంటే జీవితం దేవుడిని వెళ్ళాలి స్తుతిస్తూనే ఉంటారు. అక్కడ ఎప్పుడు దేవుని స్తుతించడమే. ఆ సింహాసనం ప్రభు కూర్చొని ఉంటాడు. ఆయన ఎప్పుడు మనం స్తుతించేవారుగా ఉంటాం. ఎప్పుడు ఇక్కడ మాత్రం ఆదివారమే. అంటే ఇక్కడ కూడా మనం ఆదివారం కాదు, మనసులో రోజు ఎన్నిసార్లు స్తుతించదు దేవుణ్ణి. మనం తినేటప్పుడు, మనుషులు తాగేటప్పుడు, ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు, అయ్యా మళ్ళీ మళ్ళీ పొద్దున్న లేవని చేయాలి. ప్రభా మరొక దినం ఇచ్చేవా నాకు అన్నారు. నేనైతే అడుగుతా మాట, మరొక దినంలో నన్ను ప్రవేశించబడ సంతోషం ప్రభా నీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఏది తిరిగిపోయినా రోడ్డుకు పోయి తిరిగి వస్తాడని నమ్మకం లేదు. మీకు ఈ మధ్యలో జరిగింది తెలుసా మీకు? ఒక అమ్మాయి ఇద్దరు చనిపోయారు మీరు కేశరాజగొండ బజార్లోనే, అక్కడ బాలాజీ నగర్లో ఒక లింగంగుంట వారు తల్లి ఇద్దరు కాలేజీలో లెక్చరర్ వాళ్ళ అమ్మ. ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు, బండి మీద వెళ్తున్నాడు, పోలీసులు ఉండారని అటు వెళ్దామని వెళ్ళాడు. ఒక ట్రాక్టర్ అంచు తగిలి అబ్బాయి కణ తగిలి స్పాట్లో చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మ ఇంకా కొనపురతో ఉన్నాడు, చనిపోయిన చాలా అంగడ. చూడండి 19 సంవత్సరాల అబ్బాయి, వాళ్ళ అమ్మ 20 సంవత్సరాల అమ్మ చనిపోతూ వచ్చారు. చూడండి ఎంత దేవుని ధారణ జరుగుతూ వచ్చింది. చూడండి మరణం ఉంటుందా? అందుకే దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి ఈ దినం మనకి ఇచ్చాడు. సంవత్సరం ముగింపులో ఉండవు, ఇంకా కొద్ది దినాలే. ఇంకెన్ని దినాలు ఉన్నాయి? ఇంకెంత వేసుకున్నా కూడా 23 రోజులు ఉన్నాయి. ఇంకా 23 రోజుల్లో మనం దగ్గర పడుతుంది. ఎవరు ఉంటాము ఎవరు పోతాము మనకు కూడా తెలియదు. అది ఈ దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి?
దేవుని స్తుతించేవారు ఉండాలి. అందుకే చెప్పబడిన రీతిగా చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చదువుకుంటూ వచ్చాం. ఆడ 16 వచనంలో ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించుడు, ఇలాగో చేయట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని. అంటే ఏ విషయంలోనైనా దేవుడు మీ ఇష్టం, దేవుడు మీకు సహాయం చేసిన దాన్ని బట్టి. సరే ఏం చేయలేదనుకో, ప్రభా ఈ దినాన్ని నన్ను క్షేమంగా ఉంచావు, నీ సన్నిధిలో గడిపే యోగ్యత నాకు అనుగ్రహించావు, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆయన బట్టి దేవుణ్ణి మనం స్తుతించేవారు ఉండాలి. ఆ రకంగా స్తుతించాలని ప్రభు పేట మనం ప్రభు ఈ లేఖను